ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నితిన్ 56. ఈరోజు పొద్దుగాల మన కార్ది అయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం. ఈరోజు అందులో కార్ది అయితే వాషింగ్ చేద్దాం. దుమ్ము దులిపేద్దాం. మా కార్ తల తీసుకున్నాం ఫస్ట్. చలో బట్టలు తీసుకుని ఉన్నా కార్ దగ్గర పెట్టాను. కలుస్తా బయట రోడ్డు మీద వస్తాయి. కార్ మన ఇంటి దగ్గరనే ఉంటుంది. ఒక కార్నర్ కనబడుతుంది చూడండి అక్కడ. అదే మొత్తం దుమ్ము అయిపోయింది. బ్లాక్గా మ్యాట్ ఫినిషింగ్ అంతే ఊకే జల్లి దుమ్ము అయిపోతుంది. సుక్కలు చూపిస్తున్నది ఊకే దులుపుడికి. ఇప్పుడు అడిగిన ఇంకొక 20-30 నిమిషాలకు మళ్ళీ దుమ్ము అయిపోతుంది. దుమ్ము కూడా ఉంది కనబడుతుంది కావచ్చు. డిక్కి మీద ఇంకా క్లియర్గా కనబడుతుంది. దుమ్ము ఆడి పైన మొత్తం అది మంచు పడుతుంది. ఇంకా మంచుకి డాట్స్ అతుకొని డాట్స్ ఉండిపోతుంది. అంత మరకలు అవుతున్నాయి. బోనస్ మీద కూడా దుమ్ము ఇవ్వండి. షైన్ అవుతుంది కానీ దుమ్ము బాగా ఇవ్వండి. మంచిది మొత్తం అదంతా ఫాగ్ వచ్చేసింది. వాషింగ్ అయితే వేద్దాం. ఫస్ట్ అయితే మనం నిన్న ఆన్లైన్లో కింద తెప్పించిన అది జాడు ఉన్నది ఆ పైన కొట్టేది కార్ ఎక్సరీస్లకి. ఇది దీంతోనైతే చూడదాం ఫస్ట్. దీంతో ఒకటే డైరెక్షన్లో అలా సైడ్కి ఒకటే సైడ్ కన్నా అయితే డస్ట్ పోతుంది. మీరు కిందికి పైకి అన్నారు ఇంకో డస్ట్ పోదు. ఓన్లీ వన్ డైరెక్షన్ పోతే ఇట్లన్న మొత్తం పోవాలా, లేకుంటే మొత్తం అమ్మగడి నుంచి ఇట్లా రావాలా. రెండు సైడ్లు అంటే దుమ్ము ఇట్లా అతుకుంటుంది. దుమ్ము దులిపినాక కలుస్తాం. దీంతో అలాగే కూడా క్లీన్ చేయొచ్చు. చూడండి ముందు డిఫరెన్స్ తెలుస్తుంది కావచ్చు. షైన్ అవుతుంది. దాని మీద డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. దుమ్ము దులుపుడు అయితే అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ ఏం లేదు. ఇట్లా ఫస్ట్ దుమ్ము దులుపుకోవాలి. ఏ కార్కైనా దుమ్ము దులిపినాక ఏం ఉండదు. మగ్గ పట్టుకొని పైనకైనా వచ్చేస్తే దాని మీద డస్ట్ పార్టికల్స్ అనేది పోతాయి. కార్ అంతా కడిగినాక కలుస్తాం. వాటర్తో వాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక క్లాత్తో ఊడిస్తే సెట్ అయిపోయి నీట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎట్లా మెరుస్తుంది. చెమక ఇచ్చిపోతుంది. లాల్ పరీ లెక్క బ్లాక్ పరీ ఇది. ఓకే మొత్తం తూడ్చినాక కలుస్తాం. ఫైనల్లీ మన క్రూజ్ అయితే మెరుస్తున్నాడు. చూడండి ఒకసారి షైన్ అయితే చూసిందా. మొత్తం ఫస్ట్ దులిపి వాటర్ మొత్తం కడిగి ఆ తర్వాత లాస్ట్కి మొత్తం తూడ్చిన మెరుస్తుంది. బాబా ఎంత క్యూట్ కనబడుతుంది. మ్యాట్ ఫినిషింగ్ మీద వచ్చే మజానే వేరు. కానీ దుమ్ము దులుపమంటే చినుగుతుంది. కార్ అయితే ఒకసారి కోల్డ్ స్టార్ట్ చేద్దాం. కారు లోపలికి ఎక్కేది కూడా ఒక తరిక ఉంటుంది. చూపించాలన్నా డోర్ తీసినామా, డోర్ తీసి కాలు డైరెక్ట్ లోపల పెట్టేద్దాం. ఫస్ట్ ఇట్లా కూర్చొని కాళ్ళని ఇట్లా దులిపాల. కనబడుతుంది కాలు ఇట్లా దులిపి ఆ తర్వాత ఇట్లా ఊపి ఆ తర్వాత లోపలికి ఎక్కాల. అయితేనే లోపలికి దుమ్ము రాకుండా ఉంటుంది. లేకుంటే డైరెక్ట్ ఇట్లా పడితే అట్లా ఎక్కిన మంగు దుమ్ము వస్తుంది. మళ్ళీ ఇంకొకటి, ఈ వింటర్ సీజన్ అయిపోయాకైతే, వింటర్ సీజన్ అని కాదు నార్మల్ ఎప్పుడైనా కూడా కోల్డ్ స్టార్ట్ ఒక 5 నిమిషాలని వేసి పెట్టాలి. ముఖ్యంగా డీజిల్ వెహికల్స్ కి అయితే పక్కా. ఎందుకంటే మన ఇంజన్ ఆయిల్ సింథటిక్ ఉంటుంది మొత్తం ఇట్లా అంటే చలికాలంలో నూనె గడ్డ కడుతుంది. అట్లా ఆయిల్ కూడా అట్లా అవుతుంది. కొంచెం అది హీట్ అయితే మొత్తం మెల్ట్ అయ్యి మంచి అన్నిటికీ పిస్టన్లకు వీటికి పాస్ అవుతుంది. అయితే మనకి స్మూత్ ఇంజన్ లైఫ్ కూడా ఎక్కువ ఇస్తుంది. మంచిగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మంచి ఉంటుంది. మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. కోల్డ్ స్టార్ట్ కంపల్సరీ. బండి ఎక్కుతున్నామంటే ఒక 5 నిమిషాల ముందు చార్జ్ చేసుకొని పోతే అయిపోతుంది. ఒక 5 నిమిషాల ముందు వెళ్తున్నామంటే బండి చార్జ్ చేసి పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది. ఏమున్నది డీజిల్ కూడా మనది అంతా అయిపోతుంది. డీజిల్ కూడా ఏం అయిపోదు. కోల్డ్ స్టార్ట్ చార్జ్ చేసి పెడితే మన ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఏం ప్రాబ్లం రావు. కోల్డ్ స్టార్ట్ అయితే వేద్దాం. చూసిలా లాగ్ చేయకుండా ఒక్కటే బటన్ కి చాలా అయిపోయింది. అదే మనం నార్మల్ గా చేసినాం ఇంకో చుప్ అని చాలా అవుతుంది. ఇది అట్లా కాదు. కోల్డ్ స్టార్ట్ కంపల్సరీ వేయాలి. ఏ బండిలకైనా కార్లకైనా పెట్రోల్ బండ్లకు కూడా వేయాలి కంపల్సరీ. మనం ముఖ్యంగా ఎప్పుడు వేసినా వేయకుండా వింటర్ లో మాత్రం కంపల్సరీ అండి. వింటర్ రెయిన్ అయితే కంపల్సరీ. మన ఇంజన్ కొంచెం ఫ్రీ అయితే మనకి ఆ పర్ఫార్మెన్స్ పికప్ చూపిస్తుంది. లేకుంటే నార్మల్ గా ఏం చూపించదు. ఓకే, ఇది కోల్డ్ స్టార్ట్ అయినాక వెళ్దాం. మనము వీడియో తీయడానికి పోయేటప్పుడు అప్పుడు చూద్దాం.
ఓకే, ఫైనల్లీ స్నానం చేసి రెడీ గుడికి పోయి వచ్చిన. ఇప్పుడు మా కార్ రివ్యూ తీద్దామని పోతున్నాం. చూపిస్తాయి అక్కడ పోయినాక బీటీఎస్ బిట్వీన్ ద సీన్స్ ఏమేమి నడుస్తాయని. ఓకే పోదాం. బండి అయితే చార్జ్ చేసినాం, వెళ్తున్నాం. పోయి మా ఫ్రెండ్ అయితే ఎక్కించుకొని పోదాం. ఎప్పుడైనా బండి చార్జ్ చేసినప్పుడు డైరెక్ట్ రివర్స్ గేరేయా ముంగడు కోత, ఎందుకంటే ఇక ముంగడు కట్టి పోవాలని. ఫోన్ కూడా వచ్చింది ఇక. ఓకే, ఆ డోస్ దగ్గర పోయినా కలుద్దాం. వీడి దగ్గరకి అయితే వచ్చిన ఇటు రావడానికి నాటకాలు చేస్తాడు. ఇవిడు గ్రీన్ కలర్ షీట్ లాక్ చూద్దామా. ఇంద్ర ఇంత లేటు ఎడిటింగ్ మా ఎడిటర్ ఈడే, వీడియోగ్రాఫర్ ఈడే, అన్ని ఈడే. ఎడిటింగ్ లాగ్ లేట్ వచ్చినా కూడా ఈడితే తప్పు ఉంటది. ఏం తెలియనట్టు కూర్చుంటాడు. సరే వీడియో దగ్గరకి అయితే పోదాం. ఓకే, అదైతే మనది కార్ రివ్యూ వీడియో అయితే మొత్తం అయిపోయింది. ఆ వీడియో నాకు తెలిసి ఎల్లుండన్న అవతల ఈ వీడియో కంటే ముందే వస్తుంది. ఆ వీడియో కార్ రివ్యూ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తాను నేను. ఆ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము ఊరికి వెళ్దాము, అల్లిసార్ తాడం. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని పికప్ చేసుకొని రావాలి అడికి. అల్లిసార్ తాడం నుంచి నిజామాబాద్ వద్దాం. పోయేటప్పుడు మధ్యలో సినిమాటిక్ ఎంజాయ్ చేయాలి. కెమెరా నేను ప్లేస్మెంట్ సైన్ కన్నా సన్ రూఫ్ కన్నా లేకుంటే షేర్ కానీ అడ్జస్ట్ చేస్తా. వ్యూ చూసి ఎంజాయ్ చేయండి అంతే. ఓకే రైట్. మన కార్లో అయితే డీజిల్ ఫిల్లింగ్ అయిపోయింది. ఇంకా చలో చెలింగ్ సినిమాటిక్ ఎంజాయ్ చేయండి. మనమైతే పోయి వచ్చేసినాము ఇంటికి వచ్చి ఫ్యామిలీ ఇంటికాడ తెచ్చేసిన కార్ పార్క్ చేసి ఇచ్చిన. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినా చూడండి. బయటకు పోదామని వెళ్తే మనం తిందామని అయినా లేని. నువ్వు తినిపిస్తావా? నిజంగా తినిపిస్తా. ఇప్పుడు నువ్వు తాగితే పెట్టిండు కథ పెట్టిండు. ఇన్ని నువ్వు తాగిపిస్తావు, నేను తినిపిస్తానా? నేను తినిపిస్తా కానీ నువ్వు తాగితే. ఈరోజు తాగుదాం, రేపు తిందాం. ఏమన్నా చెప్పు. నేను తాగినాక కలుస్తా. తాగినాక అయిపోయి ఇంకెందుకు గడుచుడు ఇప్పుడు కాదా. ఫాస్ట్ 1 2 3. వచ్చినాం 5 స్టార్ ని. అద్దన్న కూడా చాయ్ చేయాలి తీసుకొచ్చాడు. ఫేస్ పింపుల్స్ అయినా కూడా మొగం చూడు. ఆడేమో హీరో లెక్క ఉంటాడు, నేనేమో చూడు మొత్తం పింపుల్స్. ఏంది చెరగొట్ట నీకున్నావా, చాయ్ దా నీకున్నావా అర్థం కాదు. చాయ్ తెచ్చుకుందాం పా. కాస్ట్లీ టేబుల్ చూస్తారా? 2 లక్షల టేబుల్. ఇగో ఇటు వాడతాడు దాన్ని అట్లా. నా డ్యూక్ బండి టేబుల్ లెక్క వేసేయండి. ఇగో వీడికి బండ్లు అన్న కారు అనేది ఒకటే. పెట్టినామా, తిన్నామా, తాగినామా, కదా అయిపోయి. ఏం చేస్తాం, ఇసొంటి ఎడిటర్ దొరికింది నాకు. వీడియోలు జల్లి ఎడిట్ చేయడు, ఏం చేయడు.
చాయ్ తాగుడు అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏందిరా ఇక? చాలా ఈరోజు పైసలు అయిపోయినాయి నా దగ్గర. మళ్ళా పడిచిండు, పైసలు అయిపోయినాయా? అభిషేక్ గారి ఇంటికి అయితే వచ్చినాం, తిరిగి చాయ్ తాగి. బాయ్ రా. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఎక్కడికి మనం పోతున్నాం? చాయ్ ఎందుకు? ఎందుకు? సరిగా